బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ తిరుగుబాటు నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణ వార్త బంగ్లాదేశ్ లో అగ్గిరాజేసింది. ఢాకాలో ఇటీవల జరిపిన కాల్పుల్లో ఉస్మాన్ హాదీ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ మరణించినట్లు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ధృవీకరించింది. ఈ నేపథ్యంలో నిరసనకారులు ఢాకాలో రెచ్చిపోయారు. వేలాది మంది గుంపులుగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకుని నిరసనలకు దిగారు. అధికారుల వైఫల్యంతోనే ఉస్మాన్ హాదీ మరణించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన ఉద్రిక్తతకు దారితీశాయి. మరోవైపు ఉస్మాన్ హాదీ మరణ వార్త తర్వాత చిటగాంగ్ లోని భారత ఉప హైకమిషన్ నివాసం దగ్గర సైతం నిరసనకారులు చెలరిగారు. భారత రాయబార కార్యాలయంపై రాళ్లు రువ్వారు. కుల్దీప్ ప్రాంతానికి చెందిన నిరసనకారులు హాదీని హత్య చేశారంటూ అవామీ లీగ్ భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అవామీ లీగ్ కార్యాలయానికి నిప్పు అంటించారు. పెద్ద ఎత్తున మంటలు చెలరిగాయి. ఢాకాలోని 2 పెద్ద మీడియా సంస్థల భవనాలను తగలపెట్టారు. జర్నలిస్టులపై దాడికి దిగారు. రెస్క్యూ చేసి జర్నలిస్టులను కాపాడారు. అయితే భారతీయులే టార్గెట్ గా బంగ్లా నిరసనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. దీంతో బంగ్లాలోని భారత హైకమిషన్ భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఓ అడ్వైజరీ జారీ చేసింది. బంగ్లాదేశ్ లో ఉద్రిక్త పరిస్థితుల మధ్య తాత్కాలిక ప్రధాని మొహమ్మద్ యూసఫ్ శాంతి పాటించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. షరీఫ్ ఉస్మాన్ హాదీ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నిరసనకారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు. ఇవాళ జాతీయ సంతాప దినంగా ప్రకటించి దేశవ్యాప్తంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామని తెలిపారు. అతడి మృతికి బాధ్యులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ దేశ ఎన్నికల కమిషనర్ నసీరుద్దీన్ ప్రకటించారు. అయితే బహిష్కృత దేశ ప్రధాని షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ ను నిషేధించడంతో ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. మరో మాజీ ప్రధాని ఖలీదా జియాకి చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జమాతే ఇస్లామీల మధ్య పోరు కొనసాగే అవకాశం ఉంది. కాగా బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు అని మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజిద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ఇప్పటికే ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నెలకొన్నాయని ఆరోపించారు. అల్ ఖైదాకు చెందిన వ్యక్తులు అక్కడ చురుకుగా పనిచేస్తున్నారు. పాకిస్తాన్ కు చెందిన లష్కర్-ఇ తైబా కమాండర్లు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడుతున్నారని తెలిపాడు. ఇక ఫిబ్రవరిలో జరుగుతున్న బంగ్లా ఎన్నికల్లో ఇస్లామిక్ పార్టీలకు అధికారం కట్టబెట్టాలనే ప్రయత్నం జరుగుతోంది అన్నారు.